పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, ఒక సామాన్యుడు, అమాయకుడు. ఒక గ్రామంలో వారి గ్రామం, వారి కుటుంబం, వారి ఫ్రెండ్స్ తప్ప మిగతా సిటీ కల్చర్, సిటీ పబ్లిక్ ఇక మరీ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ లేనటువంటి ఒక సామాన్యుడు, ఒక అమాయకుడు పల్లవి ప్రశాంత్. అటువంటి వ్యక్తిని మనం అందరం, ప్రతి వ్యక్తి, ప్రతి తెలుగోడు, చెల్లెమ్మలు, అక్కమ్మలు, అన్న తమ్ముళ్ళు, ప్రతి ఒక్క యువతి యువకులు ఒక సామాన్యుణ్ణి, ఒక రైతు బిడ్డని ఓట్లు వేసి బిగ్ బాస్ విన్నర్ని చేసి ఆ విన్నర్ని ఆ బిగ్ బాస్ టైటిల్తో ఇంటికి వెళ్ళి ఇంటి గడప తొక్కకుండానే ఆ సామాన్యుణ్ణి సెలబ్రేట్ చేసినట్టు చేసి, ఒక స్థాయిలో పెట్టినట్టు పెట్టి, గొప్ప బిరుదుని ఇచ్చినట్టు ఇచ్చి, కూర్చోబెట్టి అరిటాకుపై పంచ పరవన్నాలను వడ్డించి ముద్ద కలిపి నోట్లో పెట్టకుండానే అందులో మట్టి ఇసం కొట్టినట్టు చేయడం జరిగింది. అది ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. బిగ్ బాస్లో కొన్ని గొడవలు జరగడం జరిగింది. అవి కక్షపూరితంగా మనసులో పెట్టుకొని బిగ్ బాస్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ని ఎంతోమంది ఓట్లేసినటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు, యువతి యువకులు ఆరాధించాలని అన్నపూర్ణమ్మ స్టూడియో ముందు రావడం జరిగింది. ఆ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది శత్రువులు పల్లవి ప్రశాంత్ని ఓడిపోయేలా చేయడం కోసం ఎన్నో కుట్రలు పన్నినటువంటి కొంతమంది ముసుగులో, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది వచ్చి ఆ టైటిల్ అనంతరం సుఖం లేకుండా, సంతోషం లేకుండా, ఎటువంటి ఒక చిన్నపాటి ఫీల్ లేకుండా ఆయన ఈరోజు చంచల్గూడ సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. నా యువతి యువకులారా, నా దేశ ప్రజలారా, తెలుగు రాష్ట్రాల నా అన్న తమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, యువతి యువకులారా, తల్లి తండ్రులారా, అవ్వ తాతలారా, ప్రతి ఒక్క గవర్నమెంట్ శాఖలు, గవర్నమెంట్ వ్యవస్థలు, ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ యాజమాన్యం, ఎక్కువగా చెప్పాలంటే అన్నపూర్ణమ్మ స్టూడియో చైర్మన్, ఎండి మా అన్న నాగార్జున గారు ఒక్కసారి ఆలోచించి ఏం జరిగిందని ఒకసారి వివరించి పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని, అమాయకుడిని బయటకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి. ఒకటి, పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్నటువంటి కుట్రపూర్వకంగా కొంతమంది శత్రువుల ఒకసారి ఎంక్వైరీ చేయాలి. ఆ గొడవ అవ్వడానికి కారణం పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ లేదా ఎచ్చడ్రా ఆ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్నటువంటి కొంతమంది, అమర్దీప్, ఎచ్చడ్రా కొంతమంది కంటెంట్ ఫ్యాన్స్ కూడా ఇందులో పల్లవి ప్రశాంత్కి నెగటివ్గా ట్రోల్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఆలోచించి గ్రహించి గవర్నమెంట్ వ్యవస్థకు, ఆర్టీసీ ఎండి సజ్జనారాయణ గారికి, చైర్మన్ ఎండి సజ్జనారాయణ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మా మామ రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్క మినిస్టర్కి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి, ప్రతి ఒక్క చిన్నపాటి
హోంగార్డ్ కానిస్టేబుల్ నుండి డీజీపీ వారి వరకు ప్రతి ఒక్కరికి నా విన్నపం ఒకటి, ఆ రోజు భద్రతా బలగాలను కల్పించడంలో మన గవర్నమెంట్ వ్యవస్థ, మన పోలీస్ శాఖ విఫలమన్నా కావాలి. భద్రతా బలగాలను కాపాడుకోవడం కోసం సామాన్య ప్రజలను, పబ్లిక్లను రోడ్డుపై ఈ చిన్నపాటి నిన్నరికి ఈ మాత్రం అవుతుందన్న అవగాహన లేనప్పటికీ ఇలా జరగడం జరిగింది. బందోబస్తు పర్ఫెక్ట్గా ఇచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, గొడవ గోల ఏ గ్లాసు పగలకుండా చూసుకునే అవసరం, బాధ్యత, భారం ఎంతగానో గవర్నమెంట్ ఆఫీసర్పై, గవర్నమెంట్ శాఖ వ్యవస్థలపై ఉన్నది. లేదా 2 బిగ్ బాస్ యాజమాన్యం, సెక్యూరిటీ, బాన్సర్స్ వాళ్ళపై బాధ్యత భారం ఉంటుంది. లేని పక్షంలో ఒక సామాన్యుని, ఒక అమాయకుడిని, ఒక రైతు బిడ్డను, ఎటువంటి జనరల్ నాలెడ్జ్ లేనటువంటి సామాన్యుడిని వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి అంకితమైనటువంటి ఒక అమాయక పల్లవి ప్రశాంత్ బిడ్డని ఒక గొప్ప స్థాయికి పెంచి పాతాళంలోకి భూస్థాపితం చేయడం జరిగింది ఈనాడు. చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్, రాష్ట్ర పోలీస్ శాఖ వ్యవస్థ, డీజీపీ, ప్రతి ఒక్కరు, చిన్నపాటి పోలీస్ నుండి పెద్దపాటి పోలీస్ వారి వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతి ఒక్కరు, ఆ గ్రామ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల, ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఎమ్మెల్యేల, మినిస్టర్లు, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆ బిడ్డను కాపాడుకునే బాధ్యత, ఆ బిడ్డపై కేసును తొలగించే అవసరం, బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రానికి, ప్రతి ఒక్క యువకులకు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఎంతగానో ఉంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మా మామ రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి ఆ రైతు బిడ్డను ఆదుకొని సేవ్ చేసే అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎక్కువగా ముఖ్యంగా అన్నపూర్ణమ్మ స్టూడియో సార్ నాగార్జున అన్న గారు, ఎండి చైర్మన్ నాగార్జున అన్న గారికి, బిగ్ బాస్ యాజమాన్యానికి, ఆ బందోబస్తు ఇచ్చే బాన్సర్స్, సెక్యూరిటీ, ప్రతి ఒక్కరిపై ఎంతగానో బాధ్యత ఉంది. ప్లీజ్ ప్రతి ఒక్కరూ మేలుకొని ఆ బిడ్డను గెలిపించినందుకు, ఆ టైటిల్ తీసుకున్నందుకు, ఆ బిడ్డకు నిజానికి మనం వేసే ఓట్లు, ఆ బిడ్డకు వచ్చినటువంటి ఆ టైటిల్ హృదయపూర్వకంగా ఆ బిడ్డకు న్యాయం జరిగింది అవ్వాలి అంటే ఈరోజు ఈ నైట్కే ఆ బిడ్డ ఆ సంచులు కూడా సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చి వాళ్ళ తండ్రులతోని, వాళ్ళ అక్కతోని, వాళ్ళ మేనల్లులు, మేనగాళ్ళతోని, ప్రతి ఒక్క అన్న తమ్ములతోని, కుటుంబ సభ్యులతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో మహిమకుమవి తృప్తిగా, ఆనందంగా భోజనం చేసి పడుకున్న వరకు కూడా ఆ బిడ్డకి ఎంతగానో మేలు చేయవలసిన అవసరం మనకుంది, మనపై ఉంది, మన బాధ్యత. ఆనాడు 105 రోజుల నుండి ఇంటికి వెళ్ళి అడిగి పెట్టినటువంటి వ్యక్తిని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో బంధించి ఆయనకు ఒక టైటిల్ ఇచ్చి గెలిపించి పంపించినటువంటి మనం మళ్ళీ ఇంటికి అడుగు పెట్టిన మరుక్షణం మళ్ళీ సంచలు కూడా సెంట్రల్ జైలు కట్టకట్టలెనకాల ఒక హౌస్లో బంధించడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ సేవ్ మీ పల్లవి ప్రశాంత్. ఆ ఒక పల్లవి ప్రశాంత్కే కాదు, ఆ ఒక మచ్చ, ఆటంకం, ఇబ్బందులు
ప్రతి ఒక్క సామాన్యుడికి, ప్రతి ఒక్క అమాయకుడికి, అభాగ్యుడికి, ప్రతి ఒక్క రైతన్నకు, రైతు బిడ్డకు ఈరోజు ఒక మచ్చ కింద మిగిలిపోవడం జరిగింది. అది నాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. మన తెలంగాణలో ఒక సామాన్య రైతు బిడ్డ గెలవడం చాలా సంతోషంగా ఉన్న కొన్ని క్షణాల్లోనే పాతంలోకి తొక్కి ఆ సామాన్యుణ్ణి, ఆ అమాయకుడిని, ఆ రైతు బిడ్డని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఇది మూమాటికి చాలా అంటే చాలా దౌర్భాగ్యం, చాలా బాధాకరం. ఈనాడు తెలంగాణ ప్రజలు దళితులను, సామాన్యులను, ఆదివాసులను ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడడం జరిగింది అనేదానికి మూల కారణం ఈ రైతు బిడ్డను తీసుకెళ్ళి బంధించడం. అగ్రవర్గాలకి, ఉన్నవాళ్ళకి కొమ్ము కాసి లేనటువంటి సామాన్యుల్ని, ఒక దళిత బిడ్డని, ఒక రైతు బిడ్డని, ఒక సామాన్య బిడ్డని ఈనాడు తెలంగాణలో బిగ్ బాస్ హౌస్ నుంచి తీసుకొచ్చి సంచలగూడ సెంట్రల్ జైల్లో బంధించడం జరిగింది. ప్లీజ్ ప్రతి ఒక్కరూ దయించాలి. నా గవర్నమెంట్ వ్యవస్థన, గవర్నమెంట్ శాఖలైన ప్రతి ఒక్క సామాన్యుల మీద, ప్రతి ఒక్క దాని మీద, ఈ దేశంలో ఏ మూలని ఎటువంటి అన్యాయం జరిగినా ప్రతి దాని మీద స్పందించే అవసరం ఒక దేశ పౌరుడిగా నాకుంది, నాకు అవసరం. సో నేను ప్రతిదీ ఇంపార్టెంట్ ఇస్తా. అలాగే ఆనాడు పల్లవి ప్రశాంత్ అనే ట్రాక్లోని ఒక కోణంలో, ఒక వన్ సైడ్లో కాకుండా టూ సైడ్ ఒక తప్పట్లు కొట్టాలి అంటే ఒక చేతితో కొట్టడానికి వీలు కాదు, రెండు చేతులు కలిస్తేనే మనకు సౌండ్ వచ్చేది. సో యుద్ధమైనా, భారత యుద్ధమైనా, ఏ యుద్ధమైనా, రాజకీయాలు వెళ్ళైనా, ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ కొట్టుకోవడానికన్నా, ఏ చిన్నపాటి గొడవైనా, లొల్లైనా ఇద్దరు వ్యక్తులు ఉంటేనే జరుగుతుంది. ఒకసారి ఆలోచించి ఆ పల్లవి ప్రశాంత్ బిడ్డని ఈ కోణంలో కాకుండా, సామాన్యుడిని తొక్కేయడం కొరకు కాకుండా, టూ సైడ్లో ఒకసారి ఎంక్వైరీ చేసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్నటువంటి స్వార్థపు వ్యక్తుల, రౌడీల, కుళ్ళి కుశుద్ధలతో వచ్చినటువంటి నెగటివ్ పర్సన్సా ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ బిడ్డని ఇడిపించాలని నా గవర్నమెంట్కి, నా రేవంత్ రెడ్డి మామయ్యకి, పోలీస్ శాఖలకు, సజ్జనారాయణ గారికి, ఎండి చైర్మన్ ఆర్టీసీ బస్ సజ్జనారాయణ గారికి, మహానుభావుడు, గొప్ప వ్యక్తి మన సజ్జనారాయణ గారు సిపిగా లో ఉన్నప్పుడు, కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నప్పుడు సిటీకే, ఈ తెలంగాణకే ఎంతో గొప్ప, చాలా అంటే చాలా గర్వంగా ఉండేది. సో అటువంటి వ్యక్తికి నేను ఎవరో చెప్పే అవసరం కూడా లేదు. సో ఆయన ఒక్కసారి సజ్జనారాయణ గారు పెద్ద మనసు, దైవ మనసుతో, ఒకసారి దైవ సంకల్పంతో ఒకసారి తెలుసుకొని ఆలోచించి ఆ బిడ్డని వదిలిపెట్టాలని సజ్జనారాయణ గారికి, బిగ్ బాస్ యాజమాన్యం, అన్నపూర్ణమ్మ స్టూడియో చైర్మన్ ఎండి నాగార్జున అన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ మామయ్యకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి నేను తెలియజేసింది ఏంటనగా, మన వెనకాల మన తల్లిదండ్రులు ఆనందించాలి, మనకు మంచి పేరు ఉండాలి అంటే మనం ఎక్కడికో ఉన్నత శిఖరాలకి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఇటువంటి చిల్లర పనులు చేసి మీ జీవితాలను, మీ తల్లిదండ్రులను కించపరిచినట్టు, అవహేళనగా మాట్లాడుకునే అవకాశాన్ని వేరే ఒకరికి ఇవ్వనప్పుడు, మీరు పుట్టినటువంటి పుట్టుకకు, మీరు జన్మించినటువంటి మీ జన్మకు, మీ తల్లిదండ్రులకు మీరు మీ ఉన్నత
శిఖరాలకు మీకున్న టాలెంట్ని పెట్టి వెళ్ళడంలో గొప్ప గొప్ప సంకల్పమే. కానీ ఇటువంటి పబ్లిక్ వ్యవస్థలను, పబ్లిక్ ధనాన్ని, ప్రజల సొమ్మును, ప్రజలకు సంబంధించినటువంటి వస్తువులను, వాహనాలను, ఇదంతా మనదే, మీది, మాది, అందరిది. ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పబ్లిక్ వసతి సంపదను ఇట్లా ఆర్టీసీ బస్సులే కాదు, మన సామాన్య ప్రజలను తిరిగే ప్రైవేట్ వాహనాలను కాదు, ఇట్లా చిల్లర చేసే రాళ్ళను, కర్రలతో, చెప్పులతో ఆడబిడ్డలను, స్త్రీలను, అమ్మలను, మన ఇంట్లో ఆడబిడ్డలు, మన తల్లి తండ్రులు, మన తల్లి, అక్క, చెల్లి, పిల్ల మనకెంతో, ప్రతి ఒక్కరికి కూడా అంతే. మీరు తాగిన మైకంలో మీరు ఇట్లా చేయడం చాలా అనార్థం, తప్పు, పాపం. సో మీరు చేసినటువంటి తప్పుడు పనులకు అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్లో ముసుగులో ఉన్నటువంటి కొంతమంది, కుట్రపూర్వకంగా వచ్చినటువంటి కొంతమంది నెగిటివ్ పర్సన్స్, ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, ప్రతి ఒక్క యువకులకు నేను చెప్పేది ఏందనగా, మనం ఎదిగితే మన తల్లిదండ్రులు చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు. ఆ ఎదురికి మన స్వార్థంగా ప్రజాధనాన్ని, పబ్లిక్ వసతులను, సామాన్యులను డిస్టర్బ్ చేసి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళకు దెబ్బలు తాకించి, వాళ్ళ వాహనాలను కూని చేసి మనం స్వార్థంగా ఎదగడం గొప్ప కాదు. మనం ఎదుగుదలలో ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండాలి. సో ప్రతి ఒక్కరికి దండం పెట్టాలి, కానీ కర్రలు బట్టి, రాళ్ళు పెట్టి కొట్టకూడదు. ప్రతి ఒక్క అన్న తమ్ములకు ఒకసారి ఆలోచించండి. ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పులను సమర్థించకుండా, ఇటువంటి చిల్లర పనులకి, చిన్సోరేసలకి మీరు యాటిట్యూడ్ చూపించకుండా, వెనక ముందు ఆలోచించి తల్లిదండ్రులను, అక్క చెల్లెలను, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను ఆలోచించి గొప్ప ఆలోచనతో ముందుకెళ్ళి, ఒక సామాన్యుల, ఒక రైతు బిడ్డల ఎలా అయితే బిగ్ బాస్ అడుగు పెట్టాలి అని ఎంతో నిరీక్షణం 3 సీజన్ నుండి కష్టపడి 7 సీజన్లో అడుగు పెడితేనే చాలు అనుకున్న వ్యక్తి బిగ్ బాస్ విన్నర్గా నెంబర్ 1 ప్లేస్లో ఉండి టైటిల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిలా ప్రతి ఒక్కరూ ఆ ఒక సంకల్పంతో ఎదగండి. స్వయం కృషితో గొప్పగా సెలబ్రిటీలు కావండి. మంచి పేరు సంపాదించి పెట్టండి తల్లిదండ్రులకి. మీకు ఇచ్చినటువంటి మీరు ఆ తల్లిదండ్రులకు ఇచ్చే రుణం, గిఫ్ట్ ఈ దేశానికి, ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు మీరు చేసినటువంటి గొప్ప రుణం ఇది అవుతుంది. కానీ ఆ తల్లిదండ్రులకు, ఈ పబ్లిక్, ఈ ప్రతి ఒక్కరిని హింసించి ఇబ్బందులు పెట్టి మీరు జైలు పాలు అవ్వడం చాలా అంటే చాలా అన్యాయం. అది చాలా దుఃఖానికి గురి చేయడం జరుగుతుంది. మీకోసం తిప్పులు లేక, నీళ్ళు లేక, నిద్ర లేక మీరు ఎప్పుడు విడుదల అవుతారా, ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూడడమే ఆ ఒక తల్లి తండ్రులు, మీ అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు చేసుకున్నటువంటి పాపమా? ఒకసారి ఆలోచించండి. మీకోసమే కదబ్బా వారు ఆ తల్లి నవమాసాలు కని ఎన్నో ఇబ్బందులకు పాలవి మీకు అన్ని విధాలుగా మీకు ఒక జ్ఞానం, తెలివి వచ్చే వరకు మీకు కంటి రెప్ప కింద కాపాడుకోవడం జరుగుతుంది. ఆ తల్లికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా? తప్పబ్బా. ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరూ మేలుకోవాలని నా విజ్ఞప్తి. మీరు ఆ తల్లిదండ్రులను భుజాల మీదకి ఎక్కించుకొని ఊరేగించకూడదు. మీరు స్థిరంగా ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా, ఎవరిని ఇబ్బందులకు గురి చేసి తప్పుడు మాటలతో హింసించకుండా, మన స్వయం కృషితో మనం పైకి వచ్చి మన తల్లిదండ్రులకి, మన ఊరు ప్రజలకు, ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గొప్ప ఇన్స్పైర్ అవ్వాలి. ప్రతి ఒక్కరిని చెయ్యాలి. చేతనవుతే మన దగ్గర ఉన్నటువంటి రూపాయి పక్కవారికి పెట్టాలి. మనం పోయేటప్పుడు పట్టుకుపోయేది ఏది లేదు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. నా విజ్ఞప్తి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, అవ్వ తాతలకు, అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, యువకులకు, చిన్నారి నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఈనాడు అంత గొప్పగా టైటిల్ విన్నవి
పల్లవి ప్రశాంత్ రావడం ఒక ఆనందం అయితే, ఒక అద్భుతం, ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే, అంతకు మించి పాతాళలోకం ఈ భూస్థాపితం చేసినటువంటి కొన్ని దుష్ట శక్తుల వల్ల ఆ తల్లిదండ్రులకి, ఆ కుటుంబ సభ్యులకి, లాస్ట్గా మన పల్లవి ప్రశాంత్ కూడా ఎటువంటి చిన్నపాటి ఆనందం కూడా దక్కకుండా చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, మన యాటిట్యూడ్ తగ్గించుకోవాలి. దానివల్ల ఎంతో ఎంతో నష్టం జరగడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్క సామాన్యుడు. ఫ్యాన్స్ ఉండాలి, మీకు మీరే వేరేవాళ్ళు, మీకు మీరే సెలబ్రిటీలు, మీకు మీరే గొప్ప వాళ్ళు. అంతకుమించి నిన్ను కన్న నీ తల్లి, మీ తల్లి తండ్రులు, నేను నవమాసాలు కని పెంచినటువంటి మీ అమ్మ నీకు నిజమైన హీరోలైనా, దేవతలైనా, దేవుళ్ళైనా, వాళ్ళ తర్వాత ఎవరైనా వాళ్ళని మరిచి మీరు హీరో మా అన్న అది ఇది అని ఆయన్ని ముంచి మీరు ములిగి ఏం సాధించడం జరిగింది ఒకసారి ఆలోచించండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. ప్లీజ్ సేవ్ మీ. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, ఈ తప్పును మన్నించి ఈ సామాన్య బిడ్డలను, ప్రజలను ఈ తప్పుకి మన్నించి పెద్ద మనసుతో విడుదల చేయాలని, ఆయనకి వచ్చినటువంటి ఆ టైటిల్కి నిజమైన గుర్తింపు, గొప్ప సంకల్పం ఉండాలని, మీ విడుదలతోనే నిజమైన గుర్తింపు దక్కిద్దని ఆ రైతు బిడ్డ ప్రశాంత్ అన్నకి, ఆ కుటుంబ సభ్యులకి నేను తెలియజేస్తూ, జై 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 భారత్, జై జవాన్, జై కిసాన్, జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ. ప్లీజ్ సేవ్ మీ. జై భారత్. నా పేరు దుర్గాప్రసాద్. మన ఛానల్ యూత్ ఛానల్ డిపిఎన్, యూత్ ఛానల్ డిపిఎన్. మళ్ళీ చెప్తున్నా వన్స్ మోర్, యూత్ ఛానల్ డిపిఎన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సపోర్ట్ చేయండి. నేను గల్లీ టు ఢిల్లీ పొలిటికల్ స్పీచెస్ ఇస్తా. నేను లీడర్ని. ప్రతి ఒక్కరికి గొప్ప న్యాయం జరగాలని, ధర్మం, న్యాయం, సత్యం నిలబడాలి, గెలవాలని, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని, ప్రతి సామాన్యుని ఈ 76 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చినటువంటి ఈ 76 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి ప్రతి ఒక్క అమాయకుడికి, సామాన్యుడికి, అభాగ్యులకి అంకితం చెయ్యాలనే నా ఒక గమ్యం, నా ఒక కెరియర్, నా లక్ష్యం, నా సిద్ధాంతం, నా ఎజెండా. ప్లీజ్ ప్రతి ఒక్కరిని కాపాడుకుందాం. మెరుగైన విద్య, వైద్య, ఉపాధి ప్రతి ఒక్క సామాన్యులకి దేశవ్యాప్తంగా లేదా అంతకు మించి మన దేశాన్ని సాటి, మన దేశం ఒక అమ్మ లాంటిది, మన భారత తల్లి ప్రతి ఒక్కరిని ఆదుకునే, శత్రువును కూడా హగ్గున చేర్చుకునే గొప్ప మనసు మన భారత తల్లికి, మన భారతీయులకు ఉన్నదని చాటే విధంగా 194 దేశాలకు కూడా మనం ఆదుకునే అవసరం ఉంది. సో మన దేశంలో ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు తగ్గాలి, పులి స్టాప్ పడాలి, అంతం అవ్వాలని నా ఒక విజ్ఞప్తి. మనం శత్రుత్వంతో కాకుండా మన దేశాన్ని, మన కుటుంబాలని, మన ప్రజాస్వామ్యాన్ని, సొసైటీని, రాజ్యాంగాన్ని, ఈ గొప్ప దైవ సంకల్పాలను ముందుకు తీసుకెళ్ళి గొప్ప అభివృద్ధితో ప్రతి ఒక్కరికి గొప్ప మెసేజ్ని ఇవ్వాలని నేను తెలియజేస్తూ, మనం అందరం కలిసి ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. ఇటువంటి అప్పర్ క్యాస్ట్ లో క్యాస్ట్ ఉన్నవాడు లేనివాడు అనే దిశగా ఆలోచన లేకుండా ప్రతి ఒక్కడు భారతదేశంలో, ప్రతి ఒక్క భారతీయుడు మన భారత తల్లి కన్న బిడ్డ, ముద్దు బిడ్డని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ, విజ్ఞప్తి, పాదాభివందనాలు హృదయపూర్వకంగా కోరుకుంటూ, ప్రతి ఒక్క మతపస్తుడు, అది హిందూ ధర్మం, క్రైస్తవుల ధర్మం, ముస్లిం ధర్మం, అల్లా, యేసయ్య,
ప్రతి ఒక్క దేవుళ్ళు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు, దేవుళ్ళు ప్రతి ఒక్కరూ మతాలి పరంగా ఇడిపోకుండా భారతదేశంలో పుట్టినటువంటి భారతీయుల కింద ఒక అన్నా తమ్ముళ్ళలాగా, ఒక బేహన్లాగా, ఒక సోదరిమణిలాగా, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా కలిసి ఉండాలని దైవ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా నేను తెలియజేస్తూ ఆ రోజులను నేను తీసుకొస్తానని ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సపోర్ట్. మీ సపోర్ట్ నాకుంటే ఈ దేశాన్ని, ఈ తెలుగు రాష్ట్రాలను, ఈ 29 రాష్ట్రాలను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలను ప్రతి ఒక్కటిని గల్లీ పాలిటిక్స్ నుండి ఢిల్లీ పాలిటిక్స్ వరకు, వార్డ్ నెంబర్ నుండి పిఎం, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరకు అన్నిటినీ గొప్ప సంకల్పంతో, దైవ సంకల్పంతో, గొప్ప దశ అడుగులతో, ఎజెండాను గొప్ప సిద్ధాంతాలతో, మంచి లక్ష్యంతో అడుగులేసే దిశగా ప్రతి ఒక్కటిని మార్చి వేస్తానని పంచభూతాల సాక్షిగా మీ దుర్గాప్రసాద్ నాయుడు, మీ అందరివాడు, మీకోసం నా కృషి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సపోర్ట్. జై జవాన్, జై కిసాన్, జై భారత్. ఐ లవ్ యూ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరిమణులు, నా భాయో బెహను, నా బ్రదర్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క భారతీయుడు నా కుటుంబ వ్యక్తి. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా. అంతకుమించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు కూడా మన కుటుంబంలో వ్యక్తులే. ప్రతి ఒక్కరిని ఆదుకుందాం, కాపాడుదాం. ప్లీజ్. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అన్న ఈరోజు నైట్కి బయటకు రావాలని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి. ఐ లవ్ యూ టు ఆల్.